ஜெய் ஸ்ரீகிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சேரணம். ஒருத்தி మగనాయ్ పిరందు. 25వ పాసురం. అవతార రహస్య జ్ఞానాన్ని చెప్పేటటువంటి పాసురం. అంటే మన కళ్ళ ఎదురుగా మామూలుగా మనతోటే తింటూ తిరుగుతూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఇలా ఉంటారే, అలాంటి ఈయన సాక్షాత్తు పరమాత్మనంట. అంటే మరి మనమేమో నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే మన ఎదురుగా మనతోటే ఉన్నాడు కదా అనిపిస్తుంటుంది. కానీ ఈ గోపికలు అలా కాదు, అవతారం యొక్క రహస్య జ్ఞానాన్ని కనుక్కున్నటువంటి వాళ్ళు. తమతో ఆడేవాడు మామూలు వాడు కాదమ్మా, శేషుడిని మహేషుడిని గిరీషుడిని కూడా అదుపు ఆజ్ఞలలో పెట్టేటటువంటి పరబ్రహ్మ అని బాగా తెలిసినటువంటి గోపికలు. ఒరుత్తి మగనాయ్ పిరందు. ఒకనాడు ఒక ఆవిడ దగ్గర పుట్టాడు. ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్ వళర. మరొక ఆమె దగ్గర దాగి పెరుగుతున్నాడట. తరిక్కిలా నాగి తాంతింగ్ నినైందా కరుత్తై పిழை పిత్తు కంజన్వయத்தில் நிருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரைத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయ్. ఒక ఆమె దగ్గర దాగి పెరిగాడట, ఒక దగ్గరేమో పుట్టాడట, ఒక దగ్గర దాగి పెరుగుతున్నాడంట. ఒక ఆమె అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ పేరు బయటికి చెప్తే ఎక్కడ కంసుడు వచ్చేస్తాడు అని భయం. సిల్లిగా అనిపిస్తుందా మీకు? ఎప్పుడో కదండి, ఎప్పుడో పుట్టేశాడు, ఎప్పుడో పెరిగేశాడు, ఇంకా కంసుడు ఎక్కడండి, ఎప్పుడో చంపేశాడు కదా, అయిపోయింది కదా, ఏంటిది అనుకుంటారు. అందుకే చాలా మంది తిరుప్పాయి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఏంటిది అని. ఆండాళ్ తల్లి భావన ఎలా ఉన్నది అంటే, తానిప్పుడు నందవ్రజంలోనే ఉంది, కృష్ణుడు అక్కడే ఉన్నాడు, ఎప్పుడు ఏమొచ్చేస్తుందో చెప్పకండి, బయటకు అనకండి, లీక్ చేయకండి అంటారే, అలాగనమాట. ఎక్కడ స్వామి కంసుడు ఏదైతే కృష్ణ మరణం అని అన్నాడో దానిని సఫలం చేసేశావు. కృష్ణుడిని మరణం అనకుండా కృష్ణుడి చేత మరణం లాగే చేసేసావు స్వామి, ఆయన ఆలోచన రివర్స్ చేసేసావు స్వామి అని పాడుతున్నారు. నువ్వు గొప్ప వ్యామోహ కారకుడివయ్యా, నీవు లేకుండా మేము ఉండలేం స్వామి. ఉన్నై అరెత్తిత్ వందోం. నిన్ను కీర్తించి ఆ వ్రతానికి కావలసిన పర అనే వాయిద్యాన్ని తీసుకుందాము అని మేము వచ్చాము స్వామి. నీ దగ్గర ఉండేటటువంటి ఆ లక్ష్మిని, ఏ లక్ష్మి? నీ పక్కన ఉండేటటువంటి లక్ష్మిని మాకు ఇవ్వు స్వామి. అంటే ఏంటి? కైంకర్య లక్ష్మిని, అంటే మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వు స్వామి అని కీర్తిస్తున్నారు 25వ పాసురంలో. తిరిగి మరొక పాసురంలో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.